హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మరొక ప్రాబ్లం తోటి ముందుకు వద్దాం. వెల్కమ్ టు భరత్ మ్యాథ్స్ వరల్డ్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి. అయితే మనం ఇప్పుడు ప్రాబ్లంలోకి వెళ్ళిపోతే, ఒక పరీక్షలో రాజు యొక్క మార్కులు రాథోడ్ మరియు రమణి యొక్క మొత్తం మార్కులలో 1/12 ఒక పరిశీలన తర్వాత ప్రతి ఒక్కరి మార్కులు 6 పెరిగినట్లయితే రమణి, రాథోడ్ మరియు రాజు యొక్క మార్కుల మధ్య నిష్పత్తి 11:10:3. అయితే రమణి మార్కులు రాజు యొక్క మార్కుల కన్నా ఎంత ఎక్కువ? అయితే ఇప్పుడు మనం దీని జవాబు కనుక మనం చూస్తే, రాథోడ్, రమణి, రాజీవ్ యొక్క మార్కులు రాథోడ్ మరియు రమణి యొక్క మార్కులలో 12వ భాగం. 12వ భాగం అంటే 1/12 అంటే 12వ భాగం అని అర్థం. అంటే రాజీవ్ మార్కులు 1 భాగం అయితే రాథోడ్ మరియు రమణిల ఇద్దరి యొక్క మార్కులు 12 భాగాలు ఉంటుంది. అంటే 1 భాగముని మనం అంటే నిష్పత్తిని కంపల్సరీగా x అనుకుంటే 1 భాగం 1x అవుతుంది. మరియు రాథోడ్ రమణిల మార్కులు మొత్తం 12x అవుతుంది. ఇది మార్కులు పెరగక ముందు. అయితే ప్రతి ఒక్కరికి అంటే ముగ్గురికి 6 మార్కులు పెరిగినాయి కాబట్టి ఈ రాజీవ్ మార్కులు xకు 6 కలిపితే x+6 అవుతుంది. అదేవిధంగా రాథోడ్ మరియు రమణిల మార్కులు ఏమవుతుందంటే 12 భాగాలు కాబట్టి 12xకి ఇద్దరి మార్కులు 6 పెరిగినాయి కాబట్టి 6+6 12 అవుతుంది. అప్పుడు 12x+12 అవుతుంది. అయితే మార్కులు పెరిగిన తర్వాత రాజీవ్ మార్కులు x+6 అవుతుంది. అదేవిధంగా రాథోడ్ మరియు రమణి ఇద్దరి మార్కులు వచ్చేసి 12x+12 అవుతుంది. అయితే పెరిగిన తర్వాత వీళ్ళ నిష్పత్తి ఏంటి అంటే 11:10:3. 11 అంటే రమణి, 10 అంటే రాథోడ్ మరియు 3 అంటే రాజీవుల యొక్క మార్కులు. కాబట్టి మనకేం కావాలి? రాథోడ్ మరియు రమణిల మార్కులు కావాలి. అయితే రాథోడ్ మరియు రమణిల మార్కులు 10:11 21 అవుతుంది. అంటే రాజీవ్కి మరియు రాథోడ్ రమణిల నిష్పత్తి ఏంటంటే 3:21 అవుతుంది. అప్పుడు కనుక మనం చూస్తే x+6 12x+12 3:21 అవుతుంది. అయితే x+6 12x+12ని మనం ఏం చేస్తామంటే భిన్నాల్లో కనుక రాసుకుంటే x+6/12x+12 3/21 అవుతుంది. ఈ రెండు మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాం, అంటే అడ్డగుణకారం అంటాం. ఈ అడ్డగుణకారం చేసేటప్పుడు LHS సైడ్ RHS సైడ్లలో LHS సైడ్లో ఉన్న లవము RHS సైడ్లో ఉన్న హారముతో గుణించి, అదేవిధంగా LHS సైడ్ ఉన్న హారము RHS సైడ్ ఉన్న లవంతో గుణించి ఈ రెండింటిని మనం సమానం చేస్తే మనకు ఒక సమీకరణం వస్తుంది, ఈక్వేషన్ వస్తుంది. అది ఎలా వస్తుందంటే 12x+12 × 3 x+6 × 21 అవుతుంది. అప్పుడు 12x+12 × 3 12x+12 బ్రాకెట్లో ఉంటుంది కాబట్టి 3 ఈ 12xతో మరియు 12తో రెండింటితోటి గుణించుతుంది కాబట్టి 12x × 3 36x అవుతుంది. ప్లస్ 12 × 3 36 అవుతుంది. అంటే 36x+36 ఇది x+6 కాబట్టి x+6 అనేది బ్రాకెట్లో ఉంటుంది. ఇంటూ 21 గుణిస్తుంది కాబట్టి xని 21 తోటి గుణిస్తే 21x అవుతుంది. ప్లస్ 21ని 6 తోటి గుణిస్తే 126 వస్తుంది. అప్పుడు 36x ప్లస్ 36 21x ప్లస్ 126 అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేస్తాం అంటే తెలియని పదాలని LHS సైడ్ తీసుకొస్తాం, తెలిసిన పదాలని RHS సైడ్
RHS సైడ్ తీసుకొస్తాం స్థిర సంఖ్యల్ని. అప్పుడు 36x తర్వాత ఈ 21xను అటువైపు తీసుకుంటే -21x అవుతుంది. అదేవిధంగా ఈ 36ను LHS సైడ్ నుంచి RHS సైడ్ తీసుకొస్తే ఇటు -36 అవుతుంది. సో 36x - 21x ఈజ్ ఈక్వల్ టు 126 - 36 అవుతుంది. ఇప్పుడు 36x నుంచి 21 తీసేస్తే 15x అవుతుంది. ఈజ్ ఈక్వల్ 126 నుంచి 36 తీసేస్తే 90 అవుతుంది. 90 అవుతుంది. అంటే x ఈజ్ ఈక్వల్ 80 ఈ 15xలో 15 కనుక మనం ఇటు RHS సైడ్ తీసుకొస్తే ఇందులో ఉన్నది హారంలో వచ్చేస్తుంది కాబట్టి 90/15 90/15 కొట్టేస్తే మనకు x ఈజ్ ఈక్వల్ టు 6 అవుతుంది. ఇది రాజీవ్ యొక్క మార్కులు. 6 మార్కులు రాజీవ్కి వచ్చినాయి ఎప్పుడు పెరగక ముందు. మరియు రాథోడ్ రమణీల మార్కులు ఏమవుతుందంటే 6 × 12 భాగాలు కదా, ఒక భాగానికి 6 వచ్చినప్పుడు 12 భాగాలకి ఎంత 12 తోటి 6ను గుణిస్తాం మనం 72 అవుతుంది. మరి పెరిగిన తర్వాత రాథోడ్ రమణీల మార్కులు ఎంత అవుతుంది అంటే ఈ 72కు ఇద్దరు మార్కులు 6 12 పెరిగింది కాబట్టి 12 కలిపితే 84 అవుతుంది. అదేవిధంగా రాజీవ్ మార్కులు ఎంత అవుతుంది అంటే ప్రజెంట్ 6 మార్కులు వచ్చినాయి కాబట్టి 6 + 6 పెరిగినాయి కాబట్టి 12 మార్కులు అయినాయి. అప్పుడు పెరిగిన తర్వాత రమణి యొక్క మార్కులు కావాలి మనకు. రమణి యొక్క మార్కులు కావాలంటే రాథోడ్ రమణీలు ఇద్దరు కలిపితే 84 మార్కులు వచ్చినాయి. ఈ 84 మార్కులు అనేది ఎంత నిష్పత్తికి సమానం అంటే 21 నిష్పత్తులకు సమానం. అప్పుడు మనం ఏం చేస్తాం, ఈ 84ని 21 తోటి డివైడ్ చేసి 11 తోటి మనం గుణిస్తాలి. అలా గుణించినప్పుడు ఏమవుతుందంటే 44 వస్తుంది. 84/21 చేస్తే 4 వస్తుంది. 4 × 11 ఈజ్ ఈక్వల్ 44 వస్తుంది. అంటే రాజీవ్ రమణీల మార్కుల తేడా ఎంత అంటే రాజీవ్కి 12 మార్కులే వచ్చినాయి, రమణికి 44 మార్కులు వచ్చినాయి. అంటే 44 నుంచి 12 తీసేస్తే 32 మార్కులు వస్తుంది. అంటే మన క్వశ్చన్లో ఏముంది, రమణి మార్కులు రాజీవ్ మార్కుల కన్నా ఎంత ఎక్కువ అంటే 32 మార్కులు ఎక్కువ. ఇది ఆన్సర్ ఫ్రెండ్స్. ఈ విధంగా మనం ప్రతి లెక్కను కూడా మనం ఇట్లా క్లాసిఫికేషన్ చేస్తూ వర్గీకరిస్తూ మనం లెక్కలు చేసుకుంటూ వస్తే ఫస్ట్ మనం క్వశ్చన్ బాగా అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని మనం లెక్కను కనుక చేస్తే చాలా ఈజీగా అవుతుంది. థ్యాంక్ యూ. ఈ లెక్కను మనం బాగా ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తేనే మనకు వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.